వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ముందుగా ఒక హెయిర్ ప్యాక్ చేసుకుందాం అని చెప్పి ఆనియన్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఆనియన్ హెయిర్ ప్యాక్ మాట. అందరికీ తెలిసిందే. కొంచెం ఆనియన్స్ గ్రైండ్ చేసుకొని అది ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఆ జ్యూస్ వస్తుంది కదా, అది హెయిర్కి అప్లై చేసుకోవడం బట్టి మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. తర్వాత డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ అవన్నీ కంట్రోల్ చేస్తది. ఈ మధ్యన చాలా రోజులయిందన్నమాట నేను హెయిర్ ప్యాక్ అది ఏవైనా ఇదని కాదు ఏది ఏసుకోలేదు ఈ మధ్యన. ఏదో ఒక పని పడ్డం అలాగా అయిపోయి, ఇంకా కొంచెం బద్ధకం కూడా అయిపోయి మార్నింగ్ పనులు అది. ఇవాళ ఏంటంటే అలాగా ఇద్దరికీ సెలవు పిల్లలిద్దరికీ. శనివారం కదా! శనివారం అని కాదు, యోగా ఆంధ్ర దాని గురించి ఇద్దరికీ సెలవు ఇచ్చారు. ఆళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. అందుకు కొంచెం పర్వాలేదు, లేట్ అయినా పర్లేదని చెప్పి ఫస్ట్ ఇది లేవగానే ఇలా గ్రైండ్ చేసి ఉంచుకొని హెయిర్‌కి అయితే అప్లై చేసుకున్న తర్వాత, ఇంకా తర్వాత నెక్స్ట్ పనులన్నీ చేసుకునే లోపల అది ఆరిపోతది. అప్పుడు హెయిర్ అయితే వాష్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తది తెలుసండి. హె మన హెయిర్‌కి గానీ, స్కాల్ప్‌కి గానీ. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ మన హెయిర్ గ్రోత్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటది, వాళ్ళు వీక్‌కి వన్స్ మనం ఆనియన్ అప్లై చేయొచ్చు. ఈ ప్యాక్ మాట. మీకు స్మెల్ వస్తదంటే ఏదైనా పెర్ఫ్యూమ్డ్ ఆహ్, షాంపూస్ అది యూజ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే ఆనియన్ అప్లై చేయడం బట్టి మా హెయిర్ స్మెల్ వస్తది, ఆనియన్ స్మెల్ వస్తది అంటారు. అలా కన్నా మనకి మంచి షాంపూస్‌లో పెర్ఫ్యూమ్డ్ వస్తాయి. అలాంటివి వాడుకోవచ్చు. లేదంటే ఎసెన్స్ ఆయిల్ ఉంటాయి కదా, అవి కొంచెం షాంపూలో మిక్స్ చేసుకొని కూడా అప్లై చేయొచ్చు. మనకి హెయిర్ కోసం ఎసెన్స్ ఆయిల్, రోజ్‌మెరీ అని అవి కొన్ని ఉంటాయి. అవి కలిపి యూజ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు. హెయిర్‌కి కూడా మంచిదే. నెక్స్ట్ హెయిర్‌కి అప్లై చేసిన తర్వాత ఇది చట్నీ కోసం అని ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి అంతే జీలకర్ర వేసుకున్నాను. ఈరోజు టిఫిన్ ఏంటంటే కొంచెం వడల్లా చేద్దాం అనుకున్నాను. అది ఏం చేశానంటే కొంచెం పప్పు వేసే మిక్సీలో చేసేద్దాం అనేసరికి అది కొంచెం పల్చన అయిపోయిందనమాట. ఎప్పుడూ ఇలా రాదు, అది పల్చన అయిపోయింది. దీంతో నానా బాధలు పడ్డానమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసాను. అసలు వడల్లాగా ఏద్దాం అనుకున్నాను. అంటే ఇంత దానికి అంత పెద్ద గ్రైండర్ ఎందుకు తీయడం, మిక్సీలో ఏసేద్దాం అని చెప్పేసరికి అది తర్వాత ఉప్పు కలిపాను. మొదట కాదు అనేసరికి అది కొంచెం పల్చన అయిపోయింది. తర్వాత దానిలో కొంచెం గోధుమ నూక కలిపి అయితే మనకి అది పల్చన అనేది కొంచెం తగ్గుతది. వాటర్ అది లాగేస్తది కాబట్టి బానే ఉంటది. టేస్ట్ ఏం తేడా ఉండదు కానీ, అంటే అదొక్కటి అంటే ఇంకా చాలా బావుంటది. దానిలో గోధుమ నూక కలిపేసరికి కొంచెం ఏదైనా టేస్ట్ మారుతది కదా, అలా కలిపి మొత్తానికి అలాగైతే చేశాను. దానికోసం అయితే ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది సింపుల్ మాట. ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ఎండుమిర్చి అంతే. ధనియాలు ఉంటే ధనియాలు ఏసుకోవచ్చు. నేను ఇక్కడ మరి ధనియాలు అది ఏయలేదు. ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలిపేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. ఇంకేంటి మీ పిల్లలు ఎళ్లారా ఏంటి యోగా అందరికి చెప్పండి. బాబుకైతే 3 రోజులు లైన్‌గా సెలవు ఇచ్చేసింది. పాపకైతే నిన్న స్కూల్ ఉండేది. ఇవాళ కూడా రమ్మన్నారు. బట్ అది ఎళ్ళనన్నది. మార్నింగ్ 6:30 నుంచి 9 గంటల వరకు మాట. తను కూడా ఎళ్ళలేదు. ఇంకా ఈరోజు, రేపు 2 రోజులు సెలవు కాబట్టి ఆళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. ఇంకా లెగలేదు ఇద్దరూని. ఈ లోపున చేయిస్తున్నాను. ఎందుకు తొందరగా చేయిస్తున్నానంటే, ఈళ్ళకి లేకపోయినా మా వారికి బాక్స్ ఉంటది. అతను 9:30 సరికి వెళ్ళిపోతారు. అందుకు కొంచెం తొందర చేయిస్తున్నాననమాట. తర్వాత ఈ దుంపల కర్రీ చేస్తాను. నేను ముందు రోజు నైటే ఉడకపెట్టేసి ఉంచేసాను. ఎందుకంటే మార్నింగ్ ఉడకపెడతాము, తీస్తాము, చల్లారుతది. అంత బిజీ కదా మార్నింగ్ బాక్సులకి అది. అందుకని నేను ఎప్పుడైనా ఇలా ఉడకపెట్టాలి అంటే మటుకు నేను ముందు రోజు నైటే ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. అదే తీసి ఉంచాను. కొంచెం నార్మల్‌లోకి వస్తది అని చెప్పి. ఈ లోపున కర్రీ కోసమే ఆనియన్స్ అవి కట్ చేస్తా. ఈ ఆనియన్స్ ఏంటో ఎంత బ్లాక్ ఉంటున్నాయి.
అది మొత్తం అది శుభ్రంగా ఓ 2, 3 సార్లు కడిగితే గానీ ఆ బ్లాక్ అనేది పోవడం లేదు. మీకే మీకు కూడా అలాగే ఉన్నాయా ఏంటా చెప్పండి? నేను మామూలుగా మార్కెట్‌లో తీసుకొస్తున్నాను. నేను ఇలాగ ఆన్‌లైన్‌లో అది ఎప్పుడు తెప్పించలేదు. ఆన్‌లైన్‌లో తెప్పిస్తే ఎలా ఉంటుంది? ఇన్‌స్టామార్ట్ కానీ, డీమార్ట్ వాటిలోని తెప్పిస్తే ఎలాగుంటుందో కొంచెం చెప్పండి. నేనైతే మామూలుగా మార్కెట్‌లో తెస్తే అవన్నీ కొంచెం చాలా మటుకు వేస్ట్ అయిపోతుంది పీలు. బ్లాక్‌గా అయిపోయి, ఆ బ్లాక్‌దంతా తీసేసరికి చాలా పీలు వేస్ట్ అయిపోతుందనమాట ఆనియన్ అనేది. అది చేసాక కడిగేసి ఇలాగ ఉంచాను. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను కర్రీకి. అటు పప్పుకు పెట్టాను. తర్వాత పచ్చడి వేగుతుంది. అది పక్కన పెట్టాను. తర్వాత రాగి జావ చేశాను. ఇవన్నీ అయ్యేలోపు నా హెయిర్ కూడా డ్రై అయిపోతది. ఎండిపోద్ది కదా! ప్యాకేసుకున్నాను. సింపుల్ మనం ఆయిల్ ఎలాగ అప్లై చేస్తామో అలాగ అప్లై చేశాను అంతే. మరి బ్రష్ అది అని కాదు. ఈ వడలేయడం మీకు చూపించలేదు చూసారా? నేనెప్పుడు రౌండ్‌గా వస్తాయి. ఈరోజు షేప్‌లెస్ వచ్చాయి. ఏమనుకోకండి కొంచెం పలచనయ్యాయి. మనమే కదా పర్వాలేదు అని చెప్పి. ఇంకా దాంతో ఇదిగో చట్నీ ఇందాక చూపించాను కదా! అది. ఉల్లిపాయ, టమాటా మరి పోపది ఏమి వేయలేదు. ఇలాగే ఎందుకంటే ఇది కొంచెం రైస్ కూడా ఉంచుదాం అని చెప్పి మరి పోపది వేయలేదన్నమాట. నెక్స్ట్ కర్రీ కోసమని కళాయి పెట్టాను. ఆ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. పక్కన పెట్టేసాను. తర్వాత ఇప్పుడు కర్రీ కోసం దీనిలోని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసుకుంటే కొంచెం మసాలా కర్రీలాగా చాలా బాగుంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది ఈసారి. ఎందుకంటే చూస్తున్నారా ఎంత ఆయిల్, నేను ఎప్పుడూ అంత ఆయిల్ వేయను. అది ఏమైందంటే వడలు చేశాను కదా ఆయిలు, అది నేను వెంటనే యూజ్ చేస్తాను. అలా ఉంచను అంటే ఇంకోసారి వేపడానికి కూడా నేను ఉంచనమాట. ఆయిలు కొంచెం గరిటతో కాకుండా అలాగా కళాయితో వేసరికి కొంచెం ఎక్కువ పడిపోయిందనమాట. కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ మాట. అవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసాం. ఉల్లిపాయ, టమాటా ఒకసారి ఎందుకు వేసానంటే ఆ ప్లేట్‌లో ఉండేవి ఇటు టైం అయిపోతుందని వేసేసరికి అన్నీ ఒకసారి పోన్లే కొంచెం వేపుదాం అని చెప్పేసి వేసాను. మామూలుగా అయితే ఆనియన్ కొంచెం వేగిన తర్వాత టమాటా వేయాలి. గానీ ఒక్కొక్కసారి అలాగ అయిపోతది అంతే. చూస్తున్నాను నూనె ఎలాగొస్తుందో. నేను ఎప్పుడు అంతలాగా నూనె ఎయ్యను. ఈసారి ఎక్కువ పడిపోయింది నూనె మాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగోటి మా వారికైతే టిఫిన్ ఇచ్చేస్తున్నాను. వడలు కొంచెం పచ్చడి వేసి ఇచ్చేస్తున్నాను. అతనికి ఇచ్చాను. ఈ లోపున కర్రీ చేసేద్దాం తొందరగా. అటు దోసకాయ పప్పు పెట్టేసానమాట. మొన్న చూపించాను కదా పప్పు దోసకాయ అని. అది పికిల్ చేద్దాం అనేసరికి టైం అవ్వలేదు. ఇంకా అది అలాగా నాకు టైం అయ్యేసరికి అది ఇంకా ఎండిపోతది. పోన్లే ఈరోజు పప్పులో వేసేద్దాం అని చెప్పి వేసాను. మళ్ళీ దొరికితే తెచ్చి పికిల్ చేద్దాం. పికిల్ చేస్తే మటుకు డెఫినెట్‌గా మీకు షేర్ చేస్తాను. ఇంకోటి టమాటాలు అది వేగిపోయిన తర్వాత దుంపలు ఇలా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసాను. ఇలా కట్ చేసుకొని కలిపేసుకొని సింపుల్‌గా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అని వేసుకుంటే చాలా టేస్ట్‌గా వచ్చింది తెలుసండి. మసాలా దుంపల కర్రీలాగా వచ్చింది. ముందు లవంగా అవన్నీ వేయడం బట్టి చాలా టేస్ట్‌గా వచ్చింది. బావుంది. ఈ కర్రీ ఏంటంటే మనకి రైస్ కన్నా రోటీస్‌కి, చపాతీలకి వాటికైతే ఇంకా టేస్ట్‌గా ఉంటది. ఇలాగా సింపుల్ కర్రీ అయితే చేశాను. ఇలాగైతే డే అవుతుంది. ఇంకా మీరేం చేస్తున్నారు? ఏంటి? ఈ 2 డేస్ సెలవులకి ఎక్కడికెళ్తున్నారా? ఏంటా? అనేది చెప్పండి. మేమైతే ఎక్కడికి వెళ్ళడం ఉండదు. అన్ని రోజు సమ్మర్ సెలవులకే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా 2 డేస్‌కి ఏంటి. సండే అయితే బాబు అంటున్నాడు ఎక్కడికైనా అలా బయటికెళ్దాము అని. చూడాలి. ఎళ్తే బీచే ఉంటది. ఇంకా వైజాగ్‌లో ఇంకేంటుంది. గానీ ఇక్కడ ఎగ్జిబిషన్ ఎక్కడో పెట్టారు అంటున్నారు. చూద్దాం. ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ అవి ఉంటే ఎళ్దాం. ఎళ్తే మటుకు గ్యారంటీ మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇలాగా దుంపలు కొంచెం వేగిపోయిన తర్వాత వాటర్ ఏసాను. వాటర్ ఏసిన తర్వాత అయిపోయింది. ఇదిగోటి కర్రీ చూస్తున్నారా? ఎంత బాగా వచ్చిందో. మంచి రెడ్ కలర్‌లోనే ఎంత బాగా వచ్చింది చూస్తున్నారా?
టేస్ట్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇది దోసకాయ పప్పు. అంతేనండి, సింపుల్ లంచ్. ఇది నా వీడియో. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.